ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్ గా, అలాగే ప్రశ్న రావణ్ అనే జోసెఫ్ అనుకూలంగా మాట్లాడుతున్న మాటలో నిజంగా అంటే తేనె పూసిన కత్తి అంటారు, అర్ధ సత్యాలు అంటారు. అంత నేగ్గా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ద్వేషం నింపుకున్నారు? ఎందుకు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఇలా బలిపశువుం చేశారు? ఒకసారి మీకు ప్రశ్న రావణ్ మొన్న మీటింగ్లో మాట్లాడిన మాటల వల్ల అతని మీద కేసు అయింది. ఈ రోజు అన్న జైలుకి వెళ్ళాడు. ఫస్ట్ మీకు ప్రశ్న రావణ్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను రండి. సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ ఈ విషయం మీద డిబేట్ చేయడానికి నేను రెడీ. తులసి చందు వస్తుందా, లేదంటే ప్రకాష్ రాజు గారు వస్తారా, లేదా ఇతన్నే పంపిస్తారా? పంపించండి. ఎందుకంటే పిఠాపురం నా పక్క నియోజకవర్గం, అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. ఇద్దరు పిల్లల మధ్యలో జరిగిన ఒక చిన్న గొడవని ఆ పిల్లడు ఏదో చెప్పాడు. వాడు ఏమన్నాడు ఆ రోజు ఇతనే లేని ఇంటర్వ్యూలోనే క్లియర్గా చెప్పాడు. నేను వాష్రూమ్కి వెళ్తా ఉంటే 9th క్లాస్లో ఉన్న ఒక అన్నయ్యని టీచర్ గారు కుల వివక్ష చూపించి మాట్లాడాడు అన్నాడు. ఎందుకే ఈ చెప్పినోడి మీద చూపించలేదు. ఎందుకంటే ఆయన అన్నారు, మేము సాక్ష్యం కూడా ఉంది. శ్రీనుబాబు చాలా మాట, ఒరే మీ దొంగ జాతి, మీరు అసలు ఏం పేర్లు, మీరు ఇదైనా అని అన్నదానికి సాక్ష్యం ఉంది కదా. ఆ సాక్ష్యం ఎవరు విన్నారండి? హర్ష శ్రీనివాస్ అండి, మా ఫ్రెండ్స్ అండి. 9th క్లాస్ హర్ష శ్రీనివాస్ వీళ్ళ ఫ్రెండ్స్ 9th క్లాస్ క్లాస్లో అన్నారు. మా క్లాస్లో అన్నారు. ఇది అసలు ట్విస్ట్. ఈ పెద్ద మనుషులందరూ అడగదండి. ఆయన ఎక్కడ 9th లో అన్నాడు. 9th లో ఎవరు అన్నాడు? 9th క్లాస్లో ఇద్దరు కొడుకులు కాదు, ఇద్దరు మీరు ఏం చేస్తారు దొంగ మాట అన్నారు. అది టైం వాష్రూమ్ గారు అది అసలు మ్యాటర్. అయితే ఎవరు అన్నాడంటే 9th క్లాస్ పిల్లల్ని రే మీరు దొంగల ముట్టలా ఉన్నారు అన్నాడట. ఆ టైంకి ఈ కుర్రోడు వాష్రూమ్కి వెళ్తాడట. వాష్రూమ్కి వెళ్తాడు విని శ్రీనిబాబు గారు మా మీద కులవేగం చూపించాడని ఆ 9th క్లాస్ పిల్లల తరపున 6th క్లాస్ పిల్లడు పోరాడుతున్నాడు. అది కేసు. ఈడేమో 6th క్లాస్, 9th క్లాస్ కుర్రోడట. ఆ టీచరు కులవేగం చూపించి మాట్లాడాడట. అది వీడు విన్నాడట. కులవేగం చూపిస్తున్నారు మా కులం మీద, వీడు పోరాటం దిగాడు. ఇతనే ఇంటర్వ్యూలోనే చూపిస్తాను రండి. లేని దాన్ని ఉన్నట్టు ఎందుకు క్రియేట్ చేయాలి? ఫస్ట్ పాయింట్. తర్వాత అది దళిత క్రైస్తవ సభ. ఆ సభకి ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టాలి? అంతంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే ఆయన అభిమానించే వాళ్ళనో, పార్టీ వాళ్ళనో, లేకపోతే కూటమి ప్రభుత్వాన్నో ఎందుకు దళిత క్రైస్తవులకు శత్రువులు చేయాలి? ఎందుకు దళిత క్రైస్తవులు మొత్తం సమాజానికి ఏంట్రా వీళ్ళు ఎలాగ ఉన్నారనే పరిస్థితి ఎందుకు క్రియేట్ చేయాలి మాకు? ఎందుకండి? అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే అవును కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. దీనికి సమర్థన ఏంటి? ఇది ప్రశ్నించడం అంటారేంటి? కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. రమ్మనండి, దీని మీద కూడా డిబేట్ చేద్దాం. మల్లం గ్రామంలోనే కూర్చుందాం. మల్లం గ్రామంలో అక్కడ ఉన్న కాపుల్ని, ఎస్సీని పిలిపిద్దాం. ఎవరు చూపించారు, ఏ కేసు అయ్యింది, అక్కడ బాధితులు ఎవరున్నారు, ఏ బాధితులు రోడ్డు ఎక్కారు అడుగుదాం రండి. ఇవన్నీ లేనిపోయిన అపోహలు. ఫస్ట్ ఒక అపోహ క్రియేట్ చేయటం, దాన్ని వంక పెట్టుకుని ఓకే ఒకవేళ నిజంగా అతను చెప్పి నిజాలు అనుకుందామండి. ఒక 6th క్లాస్ పిల్లడికి ఒక టీచర్కి మధ్యలో జరిగింది. ఆ టీచర్ కూడా ఎస్సీఏ. ఒక ఎస్సీ టీచర్ ఒక ఎస్సీ మీద అట్రాసిటీ చేసిందని ఇతను అన్నదే నిజం అనుకుందాం. ఆ టీచర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం ఏంటి? మల్లాం గ్రామంలో ఒకవేళ నిజంగా ఇతను అన్నదే జరిగింది అనుకుందాం, ఆ లోకల్లో ఏమన్నా అదే నిజం అనుకుందాం కాసేపు. ఒకవేళ నిజమైతే దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి? అక్కడ అది అలా అలాంటిది ఏదైనా జరిగింది అనుకో కేసు పెట్టాలి, బాధ్యులను శిక్షించేలాగా మనం పోరాడాలి. అది కదా ప్రాసెస్. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు. పవన్ కళ్యాణ్ నోట్లో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ద్వేషం? ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దు అంటలేదండి, నేను కూడా విమర్శించనుండే. నేను విమర్శించాను. నేను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తగా ఆయన విమర్శించాను. ఆయన మీద నేను కూడా పరుషపదజాలం వాడాను. తర్వాత మొన్న ఎలక్షన్కి ముందు ఆయన ఏదో 400 సీట్లు బీజేపీ కంటే, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు అన్న మాటలు విన్న తర్వాత అమ్మో ఏదైనా ఇది రిజర్వేషన్స్కో లేకపోతే దళిత వర్గాలకి బహుజన వర్గాలకి ఏమన్నా డేంజర్ ఉందేమో అప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. అక్కడ కారణం ఉంది, వ్యతిరేకించాం. ఇప్పుడు కారణం ఉంటే మీరు వ్యతిరేకించండి, మీరు ఫైట్ చేయండి. ఆయన మిమ్మల్ని తిట్టాడు అనుకో, మీరేం తిట్టండి. అరే ఏ కారణం లేకుండా ఆయనేమో అనారోగ్యంతో పాపం హాస్పిటల్కి వెళ్ళి శస్త్రచికిత్స చేసుకునే ఈ సమయంలో దళిత క్రైస్తవుల సభ అని చెప్పి ఇలా మాట్లాడడం, ఇది ప్రశ్నించటమా? అరే రే 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 ఇది ప్రశ్నించడం నాకు తెలియదండి ఇప్పుడు దాకానే. పోలీసులకు కాదు, ఆ చట్టానికి ఐపీసీకి సిఆర్పీసీకి కూడా తెలియదు, బిఎన్ఎస్కి కూడా తెలియదు ఇది ప్రశ్నించడానికి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనబడట్లేదే.
వినపడట్లేదే. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలే. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి, కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. లేని ఒక కారణం అది. అక్కడ ఏమీ లేదు. అక్కడ లేని దాన్ని తీసుకుని దాన్ని భూతత్తులో చూపించి దాన్ని ఒక దారుణంగా క్రియేట్ చేసి అది దళిత సమాజానికి ఆపాదించి దళితుల తరపున నేను పోరాడుతున్నాను అన్నట్టు ఒక బిల్డప్ క్రియేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టేయటం ఏమండి? ఈయన ఇప్పుడు దాకా నేను దళితుడు అనుకున్నాను. నేనే నాలాంటి నేను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నా సరే అతన్ని నేను దళితే అనుకున్నాను. ఒకవేళ ఐడియాలజీతో అతను మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ ఏదైతే మతాల మధ్యలో ఉన్న విద్వేషాలు, లేకపోతే మతాల మధ్యలో పెట్టి రాజకీయాలు ఇవన్నీ వ్యతిరేకిస్తారు కదా జనరల్గానే అంబేద్కరిజంలో ఉన్నవాళ్ళు. అతను దళిత్ అనుకున్నాను నేను. అతను అసలు దళితుడే కాదట. ఎందుకు ఆ ఐడెంటిటీని దాచుకుని దళితుల్లో ఎందుకు పోర్ట్రే చేస్తున్నారండి? అక్కడెక్కడో తెలంగాణ నుంచి ఒక ఎర్రప్ప అని ఒకడు వచ్చాడు, ఆడు నేను దళిత పెట్టినని వాడు. ఇక్కడ ఆ ఇస్మాయిల్ అని ఒకడు వచ్చేవాడు, ఆడు వచ్చి నేను దళిత పెట్టినని ఆడు క్రియేట్ చేశాడు. ఇప్పుడేమో ఇతను కూడా ఒక దళిత దీన్ని క్రియేట్ చేసుకుని రావణ్ అని పేరు పెట్టుకుని, అయ్యో మీరు చేసే పనులకి ఆ వెనకాతలు ఉన్న కమ్యూనిటీ మేము బ్లేమ్ అనుభవిస్తున్నాం. మీరు ఎవరో చెప్పి మీరు ఫైట్ చేయండి, మీరు ఎవరో చెప్పి మీరు తిట్టండి. అంతేగాని దళిత క్రైస్తవ సభలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తిడితే దళిత క్రైస్తవులు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు అనేది క్రియేట్ చేయాలనే ప్రయత్నమే కదా ఇది. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? ఈ విషయాన్ని సమర్థించడానికి ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ప్రకాష్ రాజ్ గారి మాటలో కొన్ని విషయాల్లో నేను ఎప్పుడు ఆయన విభేదించలేదు. ఫస్ట్ టైం నేను విభేదిస్తున్నాను. ఇదివరకు ఎప్పుడు ఆయన గురించి నేను మాట్లాడింది కూడా లేదు. ఆయన ఐడియాలజీ ఏదో ప్రతి ఒక్కరికి సిద్ధాంతం ఉంటుంది. ఎవరినన్నా సరే సిద్ధాంతపరంగా వ్యతిరేకించవచ్చు, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు. రండి, ఆయన ఏమడిగాడు ఒకసారి చూద్దాం రండి. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడ దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? అసలు ఈయన విలక్షణ నటుడు అని ఎందుకంటారా అనుకున్నానండి. నిజంగా ఇక్కడ కూడా అది కాదు రప్పించోడా అంటే చూడండి, ఏదో సినిమాలో అమ్మ నాన్న తమిళమ్మాయిలో, అలాగే రేలంగి మామ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అన్ని మంచి మాటలే చెప్తాడు, మంచిగా ఉంటాడు. సేమ్ ఆ క్యారెక్టర్లోకి ఈయన ఇప్పుడు ఆవాహన చేసుకుని అసలు ఈయన చెప్పే మాటలు చూడండి, నిజంగా ఎంత స్వీట్గా ప్రజలకి తప్పుదో పట్టించేలా ఉన్నాయంటే. ఒక కేసులో అర్ధరాత్రి బిల్డప్ ఇచ్చి అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లారు అన్నాడు. బిల్డప్ ఇచ్చి అరెస్ట్ చేయడం ఏంటి? పోలీసులు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ పని ఏంటి? అరెస్ట్ చేయాలి, కోర్టులో సబ్మిట్ చేశారు. చేస్తే ఆయన ఏమంటాడండి? కోర్టు బెయిల్ ఇచ్చేసింది. తర్వాత సర్పవరంకి తీసుకెళ్లారు. సర్పవరం కూడా ఇది కరెక్ట్ కాదు, రిమాండ్ ఇవ్వలేమని బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు మీరు మచిలీపట్నం తీసుకెళ్తున్నారు. అక్కడ కూడా అంటే కోర్టు మాట మీకు లెక్కలేదా? మిస్యూజ్ చేస్తారా మీరు? ఇలా అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఏమండి ప్రకాష్ రాజ్ గారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది బెయిల్? 7 సంవత్సరాల శిక్ష పడే లోపు ఉండే ఏ సెక్షన్ ఇచ్చినా వాళ్ళని రిమాండ్కి ఇవ్వద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కాబట్టి ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు కాబట్టి ఈయన్ని ఇప్పుడు రిమాండ్కి ఇవ్వలేము, బెయిల్ ఇస్తున్నాం. ఈయన కనుక కోర్టుకు తిరగాలి. మాట్లాడిన మాటలు ఉంటాయి కదా, ప్రూవ్ చేసుకోవాలి. అది ఒకవేళ చట్ట ప్రకారం నేరం అయితే అప్పుడు శిక్ష పడుతుంది, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. దాని అర్థం అదండి. అంతేగాని రావణ్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? అలా నా కొడకల్లారా అన్నాడు అంతే కదా, లేకపోతే ఇంకోటి ఏదో బూతులు తిట్టాడు అంతే కదా. దీనికి కేసు ఏంటి? మేము కేసు కొట్టేస్తున్నాం అన్నారండి, క్వాష్ చేసేస్తున్నాం. ఇది అసలు కేసే కాదు, కేసు పెట్టే అర్హత లేదు మీకు అని పోలీసులు ఏమన్నా ఆ ఎఫ్ఐఆర్ని మొత్తం రద్దు చేసిందండి కోర్టు. ఏం మాడుతున్నారు సార్ మీరు? 7 సంవత్సరాల లోపు సెక్షన్ ఉండే ఏ సెక్షన్ ఎవరికి పడినా దానికి లేదు, అరెస్ట్ లేదు. అరెస్ట్ లేదు అంటే దాని అర్థం అతను నిరపరాధని కాదు, అమాయకుడు అని అంతకన్నా కాదు. కానీ మీరు చెప్పే ఈ స్లాంగ్ ప్రజలకు ఎలా వెళ్తుందంటే, అరే వదిలేసిందట కోర్టు నిర్దోషి అని. అంటే ఈ కేసులన్నీ అవి పద్ధతి ప్రకారమే ఆ సెక్షన్ వేసి పెట్టారు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే జస్ట్ దీనికి ఇప్పుడు అరెస్ట్ లేదు, కానీ ఇది వాయిదాలు జరగాల్సిందే, ట్రయల్ జరగాల్సిందే అంది. రేపు పొద్దున ఇప్పుడు ఈ కేసులు 30 కేసులు అన్నారా మీరు? 30 కేసుల్లో కోర్టు తిరిగి వచ్చినప్పుడు దోలు తీరిపోతాయి. 30 కేసుల్లో 30 కోర్టుల్లో లాయర్లు పెట్టుకుని ఆ 30 కేసులు అంటే నెలకు 30 రోజులే. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వాయిదాకి వెళ్తే నెల రోజులు సరిపోవు.
పైగా మనోడు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ నుంచి పిఠాపురం ఒక రోజు రావాలి, మచిలీపట్నం ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు రేపు నుంచే ఉంటుంది అసలు సినిమా. అయిపోయింది అనుకుంటారా ఏంటి మీరు? బెయిల్ వచ్చి బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక ఫ్రీ అయిపోయాడు మావాడు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో రిలాక్స్గా కూర్చుని మళ్ళీ ఆడిని ఇన్ని తిట్టిస్తాను అనుకుంటారా ఏంటి? దోలన్నర తీరిపోద్ది రేపటి నుంచి. ఇప్పుడు బెయిల్ వచ్చి బయటికి రావడం అనేది జస్ట్ ట్రైలర్. ఇది పిక్చర్ అవి బాకే హై మేరా దోస్త్, ఎక్కడి నుంచి ఉంటుంది అసలైన సినిమా. అది వదిలేసి ఏంటండి ఇది? ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో భాష మాట్లాడుకని మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు? వేళ వైసీపీ సంఘం మీకు తెలీదు. వైసీపీ నేను ఇందాక చూశాను, సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారండి, ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. ఈవేళ ఇప్పుడు అతను మచిలీపట్నం వెళ్ళాడు, జనాలు గోల పెట్టుకుంటూ పరుగులు పెడుతున్నారు అతను ఎక్కడ దొరుకుతాడా అని. అతను కాపాడు రెస్క్యూ చేయకుండా మీరు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఇంత సమ్మగా మాడుతున్నారేంటి సార్? అతనికి భార్య ఉందట, చిన్న పిల్ల ఉందట, అతని లైఫ్లో ఎందుకు అంత రిస్క్లో పెట్టేశారు జగన్ గారు మరియు మీలాంటి వాడు? అంత రిస్క్లో పెట్టి ఎందుకు గాలిలో వదిలేశారు? అంటే అతన్ని ఒకవేళ ఎవరన్నా ఏదైనా చేస్తే చక్కగా అతని మటన్ని లేకపోతే అతని శవాన్ని ఉపయోగించుకుని రాజకీయానికి వాడుకోవాలనుకున్నారా? ఏంటి సార్ ఇది? అరే మీరు చాలా మేధావులు అనుకున్నాను నేను. బెయిల్ వస్తే అయిపోయింది అనుకున్నారా కేసు? మేమేం తప్పు చేయలేదండి, ఎవరిని నా కొడుకు కానీ నాలుగు చీనేస్తాం అది ఇదని నేను ఏం మాట్లాడలేదని. కానీ జగన్ గారు నా మీద 30 కేసులు పెట్టారు. ఆ 30 కేసుల్లో నేను 22 రోజులు జైలు నుండి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది నాకు. అలాగే మనోడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. దే ఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ రిలీజ్ హిమ్ సూన్. థ్యాంక్ యూ. ప్రకాష్ రాజు గారు కరెక్ట్ కాదండి ఇది. చెప్పండి, అతను తప్పు మాట్లాడితే లైన్ దాటకూడదు. ఏదైనా చట్ట పరిధిలో ఉండాలి తప్ప చట్టాన్ని మీరితే దాన్ని కడుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారేమో. నా మీద తప్పుడు కేసులే నా మీద పెట్టినాయి అన్ని. కేసు పెట్టినోడు కూడా కోర్టుకు అటెండ్ అవ్వడు, నాకు సాక్షులు కూడా రారు, అయినా కూడా ఒక్కొక్క కేసు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. నిన్న మొన్న రావణ్ణి పిఠాపురం స్టేషన్లో ఉంచినప్పుడు నేను ఆ రోజు ఒక కేసు నిమిత్తం నేను వాయిదాకి అటెండ్ అయ్యాను. ఉదయం అటెండ్ అయితే సాయంత్రంకి అయింది నాకు. ఏంటది? ఒక రైతు చనిపోతే ఆ ఇద్దరు కూతుర్లు అనాథలు అయిపోతున్నారని వాళ్ళ కోసం నిలబడి పోరాడి ఆ రైతు దగ్గర జగన్ గారు లాక్కున్న భూమి వాళ్ళకి ఇప్పించాం. భూమి ఇచ్చేశారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చారు, అన్నీ చేసి సాటిస్ఫై చేసి తర్వాత నన్ను అరెస్ట్ చేయాలని 15 రోజుల తర్వాత ఆ కేసు కట్టి నన్ను జైల్లో పెట్టారు. అలాంటి తప్పుడు కేసును వదిలించుకోవడానికి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తిరుగుతున్నాను. రేపు నుంచి రావణ్కి ఎవడు ఉండడు, వెనకాల ఎవ్వడు ఉండడు, ఆ వాయిదాలు తిరిగేటప్పుడు ఎవ్వడు ఉండడు. ఆ వాయిదాలు ఇప్పుడు ఈవేళ జనం అతని మీద అలా పరుగులు ఎట్టించి అతన్ని ఇది చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు. రేపు పొద్దున వాయిదాలకు వస్తాయి. వాయిదాలు కానీ వై కేటగిరీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వేసుకుని వస్తాడు ఏంటి? ఎందుకు అతని ప్రాణాలు అలా రిస్క్లో పెట్టారు? అతని లైఫ్ని ఎందుకు అలా రిస్క్లో పెట్టారు? మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం ద్వారా అతన్ని ఎందుకు ఇంకా ముంచేస్తున్నారు మీరు? మనం పెద్దలుగా ఉన్నప్పుడు రేపు తప్పు అలా మాట్లాడుకో, అలా చేయొద్దు, ఇలా వెళ్ళు, ఇలా పద్ధతిగా ఉండు, ఇది నేర్పించాలి. కానీ ఏది చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతారా? ఏం పద్ధతి అండి ఇది? ఇదేనా మీరు నేర్పించే పద్ధతి? దానితోడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శింటారో నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు, నచ్చితే మీరు ఓటేయండి, నచ్చకపోతే ఓటేయకండి. లేదా ఆయన ఏమన్నా మతాల మధ్యలో ఏమైనా విద్వేషాలు పెట్టి గొడవలు ఏమైనా క్రియేట్ చేశాడా? ఏ చర్చల మీద మసీల మీద ఏమైనా దాడి చేయించాడా? లేకపోతే ఎవరన్నా చంపించాడా? ఎవరి మీద వివక్ష ఏం చేశాడని? అతను పవన్ కళ్యాణ్ గారు మీ టార్గెట్ ఏంటి? ఎందుకు? ఓన్లీ అసూయ ద్వేషం మాత్రమే కనిపిస్తుందండి. అరే మాతో పాటు ఉండాల్సిన ఒక నటుడు ఈవేళ ఈ స్థాయి డీసీఎం అయిపోవడం ఏంటి, కేంద్రంలో కూడా ఈ స్థాయి ఇది వచ్చేటివి ఏంటి అనే అసూయ కనిపిస్తుంది తప్ప నాకు కన్స్ట్రక్టివ్గా ఒక్క రీజన్ కనిపించలేదు. మీరు వ్యతిరేకించరు. ఒకవేళ ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, వైసీపీలో ఉన్నారు, వాళ్ళు విమర్శించడానికి సాలిడ్ రీజన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు విమర్శించవచ్చు. అంటే మీరేం వైసీపీ కాదు కదా, మీరు ప్రతిపక్ష పార్టీ, మీకు పార్టీ లేదు, మీకెందుకండి ఆయనతో శత్రుత్వం? మీరెందుకు ఆయన్ని తిట్టాలి? రావణ్ అనే ఈ జోసెఫ్ ఎందుకు తిట్టాలి? ఇతను ఏమన్నా పార్టీ కార్యకర్త? ఇప్పుడు అది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఎవరినన్నా సరే, ఎవరు భారతదేశంలో విమర్శకు అతీతుడు కాదు, ఈవెన్ దేవుళ్ళతో సహా విమర్శించండి. కానీ ఆ విమర్శకు ఒక అర్థం పరమార్థం ఉండాలి, దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ ఆధారం లేకుండా, ఏ కారణం లేకుండా మేము వెళ్ళి ఎవరినో తిట్టేస్తామంటే ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన అభిమానులు ఒప్పుకోరు. లేదా ఆయన ఒప్పుకోవచ్చు, చట్టాలు ఒప్పుకోవు, శిక్షలు పడతాయి, కేసులు పడతాయి.
అరెస్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు, రిమాండ్ ఇవ్వకపోవచ్చు, కానీ కోర్టుకు వాయిదాలు తిరగాలి. అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కాబట్టి శిక్ష పడుతుంది. శిక్ష పడితే అప్పుడు వెళ్ళాలి జైలుకి. ఏమనుకుంటున్నారు, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు, కేసు అంటే ఏమనుకుంటున్నారు, దానిలో ఉన్న ఆ బరువు ఏంటనేది మీకు తెలియక చాలా సరదాగా ఉంది. రేపటి నుంచి తెలుస్తుంది రావణ